హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2025కి సంబంధించి నిన్న ఎగ్జామ్ కీస్ అయితే రిలీజ్ చేశారో, మొన్న రాసిన ఎగ్జామ్కి ఎవరైతే ఫస్ట్ డే రాశారో దానికి సంబంధించిన ఎగ్జామ్ కీస్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి అయితే మాట్లాడదాం. ఆ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లానే కీలో మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మనం పెట్టినవి రైటా రాంగ్ అనేది కూడా మీకు అయితే చెప్తాను ఇప్పుడు. అట్లనే కీలో వచ్చిన మార్క్సే ఫైనల్గా చేస్తారా, లేదంటే దానికి ఇంకేమైనా యాడ్ చేసే ఛాన్సెస్ ఉందా అనేవి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు ఏపీసెట్ సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో అయితే ఏపీసెట్ సంబంధించి షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. నేను డిస్క్రిప్షన్లో ఏపీసెట్ అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి మీరు వెళ్ళండి. వన్స్ వెళ్ళాక మీరైతే అక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆ 3 ఆప్షన్స్ ఏంటంటే, మనకి 3 ఆప్షన్స్ అయితే కొత్తగా ఇచ్చారు కదా, కీ అబ్జెక్షన్, రెస్పాన్స్ షీట్, అట్లనే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని విత్ ప్రిలిమినరీ కీ. ఈ 3 వీటి గురించి అయితే నేను నార్మల్గా ఇప్పుడు కీ అబ్జెక్షన్ అంటే మనం పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్, మనం ఏదైతే ఆన్సర్ పెట్టామో అది రైటే బట్ వాడు రాంగ్ చూపించాడంటే దానికి మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని కీ అబ్జెక్షన్ అంటారు. జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే, మీరు ఏదైతే పేపరు మొన్న ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే పేపర్ ఉందో ఆ పేపర్ అనేది రెస్పాన్స్ షీట్. సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ హాల్ టికెట్ నెంబర్ ఇది ఎంటర్ చేసి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అంటే ఏవైతే మీరు ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ కీతో వాడైతే రిలీజ్ చేస్తాడనమాట. దీన్ని మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని అంటారు. ఇప్పుడైతే నేను రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ గురించి అయితే మాట్లాడతాను. సో సైట్లోకి అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు. సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఈ రెస్పాన్స్ షీట్ పైన అయితే క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రిజిస్టర్ నెంబర్ అట్లానే పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ రిజిస్టర్ నెంబర్ అండ్ పీజీసెట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేస్తే గెట్ కీ డీటెయిల్స్ అని కొడితే మీరు ఏదైతే ఆ రోజు క్వశ్చన్ పేపర్ అటెండ్ చేశారో ఆ క్వశ్చన్ పేపర్ మీకు అయితే చూపిస్తుంది అనమాట. అది మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లైక్ అది మీకు అక్కడ గ్రీన్ టిక్లో ఉందంటే ఓకే, లేదు మీరు పెట్టింది రెడ్ టిక్లో ఉందనుకుంటే అది రాంగ్ అని ఆన్సర్ అనమాట. ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ అయితే కీ చెక్ చేసుకోండి. ఆ కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అప్రాక్సిమేట్లీ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మీకు ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదేనమాట రెస్పాన్స్ షీట్ సంబంధించి. అట్లనే ప్రిలిమినరీ కీ అనేది మనకి చూపిస్తుందని చూసా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఎవరైనా సరే ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కీ అనమాట. ఈ కీ పేపర్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు దానిపైన క్లిక్ చేసినట్లయితే వాటి రైట్ ఆన్సర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో మాత్రం టిక్ చేసి ఉంచుతాడనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆ పక్క పేపర్ని మీరు కంపేర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఓకే మనం పెట్టింది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ అనేది. ఈ ప్రిలిమినరీ కీలో కూడా కొన్ని రాంగ్స్ ఉండొచ్చు, కొన్ని రైట్ ఉండొచ్చు. మీరు పెట్టే రైట్ ఆన్సర్స్ అక్కడ రాంగ్గా చూపించవచ్చు, మీరు పెట్టే రాంగ్ ఆన్సర్స్ అక్కడ రైట్గా చూపించవచ్చు. అందుకని ప్రైమరీ కీ కాదనమాట, ఇది మాత్రం టెంపరీ. సో దీనిలో కొన్ని మార్క్స్ యాడ్ అయినా అవ్వచ్చు, ఫైనల్లో కొన్ని మార్క్స్ డిక్రీజ్ అయినా అవ్వచ్చు. సరేనా, ఈ ప్రిలిమినరీ కీ చెక్ చేయాలనుకుంటే తప్పకుండా మీరైతే ఈ కీ అయితే ముందు చెక్ చేసుకోండి. ఈ కీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేపర్ని కంపేర్ చేసుకుంటే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ రైట్ పెట్టారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పెట్టారు అప్రాక్సిమేట్లీ అని. ఓకేనా, అట్లనే అబ్జెక్షన్ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తాను, వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సరేనా, ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.